నిజామాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చేయాలని మెట్రో కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయినా మెట్రోకు అనుమతి ఇవ్వొద్దని కిషన్ రెడ్డి ఢిల్లీలో మంత్రుల మీద ఒత్తిడి తెచ్చి మెట్రోకు అనుమతి రాకుండా అడ్డుకున్నాడు. ఇవాళ సబర్మతి రివర్ ఫ్రంట్ గుజరాత్లో కట్టుకురు, నమో గంగే ఉత్తరప్రదేశ్లో కట్టుకురు. ఇవాళ యమునా రివర్ను రిజర్వేషన్ చేస్తామని ఢిల్లీలో ఓట్లు అడిగి గెలిచారు. ఉత్తరప్రదేశ్లో గంగానదిని ప్రక్షాళన చేస్తారు. అదేవిధంగా గుజరాత్లో సబర్మతి రివర్ను ప్రక్షాళన చేస్తారు, ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేస్తారు. కానీ హైదరాబాదులో మూసీ నదిని ప్రక్షాళన చేస్తామంటే మీరు అడ్డుకుంటారు, ఒక్క రూపాయి ఇవ్వరు. ఎందుకు అడ్డుకుంటున్నావు కిషన్ రెడ్డి? నువ్వు కేంద్ర మంత్రిగా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు నీకు ఓటు వేయలేదా? మూసీ ప్రక్షాళన చేసి మేము బాగా బతకాలనుకుంటున్నాం, నీకు ఇష్టం లేదా? ఇవాళ మూసీకి నిధులు రాకుండా, మూసీకి అనుమతులు ఇవ్వకుండా, మూసీకి కావలసిన డిఫెన్స్ ల్యాండ్స్ను ఇవ్వకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా? ఇవాళ రీజనల్ రింగ్ రోడ్డు నార్థన్ భాగం వచ్చింది, సదరన్ భాగాన్ని నితిన్ గడ్కరీ ఇవ్వకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా? ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీటి కేటాయింపులను, సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టు కేటాయింపులను, సీతారామ నీటి కేటాయింపులను అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా? ఇవాళ వీటికి ఏటికి అనుమతులు ఏమి ఇస్తలేడు కిషన్ రెడ్డి. కేంద్రంలో నాకు కూడా పరిచయాలు ఉన్నాయి. నేను కూడా 2019 నుంచి 2024 వరకు ఎంపీగా ఉన్నా. ఆ బీజేపీలో ఉన్న మంత్రులు, ఎంపీలు నాకు తెలుసు చాలామంది. కలిసినప్పుడు నాకు షోలో చెప్తున్నారు, మీ కిషన్ రెడ్డి వద్దంటున్నాడా, మేమేం చేయాలా? ఇస్తే కాంగ్రెస్కు పేరు వస్తుంది, రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది, మీరు ఇవ్వద్దు, మీరు ఇవ్వకుంటేనే రేవంత్ రెడ్డిని మేము బద్నాం చేస్తాం అని వాళ్ళ మంత్రులే నాకు చెవులో చెప్తున్నారు. ఇదా కిషన్ రెడ్డి నీ నీతి? ఇదేనా నువ్వు తెలంగాణకు చేసిన సాయము? ఎప్పట్లోగా నువ్వు మెట్రో రైలుకు అనుమతి తెస్తావు? ఎప్పట్లోగా మూసీకి నిధులు తెస్తావు? ఎప్పట్లోగా రీజనల్ రింగ్ రోడ్డును అనుమతిస్తావు? ఎప్పటిలోగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు తీసుకొస్తావు? నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, ఇవేవి లేకుండా మా పట్టభద్రుల ఓట్లు అడుగుతావా నువ్వు? నీకేం అర్హత ఉందని నేను అడుగుతున్నా. ఇవాళ నీకు అర్హత ఏముంది ఓట్లు అడగడానికి? నువ్వు మెట్రో రైలుకు అనుమతి ఇవ్వవు, మూసీకి నిధులు ఇవ్వవు, పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు చేయవు, రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతి తీసుకురావు. ఏది తీసుకురాని దద్దమ్మ కిషన్ రెడ్డి, నీకు ఓట్లు అడిగే అధికారం ఎక్కడిది తెలంగాణ రాష్ట్రంలో అని నేను అడుగుతున్న మిత్రులారా. ఇవాళ గుండెల మీద చేసుకొని ఆలోచన చేయండి. ఈ తెలంగాణను అభివృద్ధి చేసేది, ఈ తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టేది కాంగ్రెస్ పార్టీ కాదా? మీరు ఆలోచన చేయండి. మీ సోదరుడుగా, మీ వాడిగా 10 నెలల్లో ఒక్క రోజైనా సెలవు తీసుకున్నానా? ఒక్క రోజైనా ఈ సమస్యల్ని వదిలి పక్కన కూర్చున్నానా? 2023 డిసెంబర్ 7 నాడు బాధ్యత తీసుకున్న నేను ఈ రోజు వరకు ఒక్క గంటన ఎప్పుడైనా సెలవు తీసుకున్నానా? ఎప్పుడైనా పని చేయకుండా ఊరుకున్నానా? మీకోసం ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్న బీసీ కులగణన, మాదిగ ఉపకులాల వర్గీకరణ, రైతు రుణమాఫీ లాంటి సమస్యలను, నిరుద్యోగ సమస్యల్ని పరిష్కరించడానికి నేను నిరంతరం పనిచేస్తున్న మిత్రులారా.